జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంది. మెజార్టీ మార్క్ దాటి కాంగ్రెస్ కూటమి ఆధిక్యంగా నిలిచింది. జార్ఖండ్లో అధికారం దిశగా ఇండియా కూటమి అడుగులు వేస్తుంది. 57 స్థానాలు ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. జార్ఖండ్ ప్రజలకు సీఎం హేమంత్ సోరెన్ ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమకు ఓటేశారన్నారు. జార్ఖండ్లో అధికారం చేపట్టబోతున్నామన్నారు. ఇక జార్ఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సోరెన్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు గోపాలకృష్ణ అండ్ ప్రవీణ్ డెస్క్లో రెడీగా ఉన్నారు. అయితే ముందుగా ప్రవీణ్, ఏంటి అంటే జార్ఖండ్ ఎన్నికల ఫలితాల చూసుకుంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఈ ఫలితాల ఎన్నికలు జరగడం, తర్వాత ఈ ఫలితాలు రావడం, ఈ ప్రభావం ఎన్నికల మీద పడింది అనుకోవచ్చా? సంబంధించినంతవరకు మాత్రం మొదటి నుంచి అనుకున్న ప్రకారం మాత్రం ఆ కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పేసి కూడా స్పష్టమైన విధంగా కూడా క్లారిటీ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ కూటమికి సంబంధించినంత వరకు మాత్రం కూటమి నేతలు ప్రచారం చేసే సమయంలో కూడా అక్కడున్న ఆ ఇష్యూస్ గతంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బీజేపీకి సంబంధించిన నేతలు ఎక్కడైతే ప్రచారం చేస్తారో వాటన్నిటిని కూడా తిప్పుకొట్టే ప్రయత్నం చేశారో, అదేవిధంగా ఆ ప్రజలకు గతంలో ఏ విధంగా అయితే దగ్గర కాలేకపోయారో అదే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలకు దగ్గర అయ్యే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ కూడా ఇండియా కూటమి కూడా వెళ్ళిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మహారాష్ట్ర విషయానికి వస్తే మాత్రం మహారాష్ట్రలో కూడా ఇప్పటివరకే ఏదైతే మొదటి నుంచి మనం అనుకున్న ప్రకారం మాత్రం ఇండియా కూటమి కూడా అక్కడ గెలుపొందుతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టమైన క్లారిటీతో కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆ విధంగా ఎగ్జిట్ పోల్స్, దాంతోపాటుగా అక్కడ ఓటర్లు కూడా ఇదే అంశాన్ని కూడా తెలిపారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటుకు సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాత్రం మహారాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మహారాష్ట్ర వైపు చూశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో గెలుపొందిన పార్టీకి సంబంధించిన మాత్రం దేశ రాజకీయాల్లో కూడా కొంతవరకు మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంటుంది. కాబట్టి అందులో భాగంగానే మహారాష్ట్రకు సంబంధించినంతవరకు మాత్రం ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయనే దానిపై కూడా ఉదయం నుంచి ఒక ఆసక్తి అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే మహారాష్ట్రకు సంబంధించినందుకు మాత్రం ప్రజలు స్పష్టమైన ఒక క్లారిటీ తీర్పు మాత్రం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఎన్డీఏ కూటమికి సంబంధించినంతవరకు మాత్రం 230 స్థానాలకు పైగా కూడా ఇప్పటివరకే ఎన్డీఏ కూటమి గెలిచింది. కానీ ముఖ్యమంత్రి పీఠం పైన ఎవరు కూర్చోబోతున్నారు దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. మనతో పాటు కూడా గోపాలకృష్ణ ఉన్నారు. గోపాలకృష్ణ అడుగుదాం కొన్ని విషయాలకు సంబంధించి. మహారాష్ట్రలో మాత్రం ఇప్పటివరకే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఈక్వేషన్స్ గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా పొలిటికల్ పార్టీలు ప్లస్ మైనస్ చేసుకున్నాయంటావు? ఎస్, మనం ఫస్ట్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్, దీనిలో మొదటగా మనం మహారాష్ట్ర గురించి మాట్లాడుకుంటే మహారాష్ట్రలో అనేకమైనటువంటి సమీకరణాలు పనిచేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకం పెట్టుకుంది. అక్కడ మహావికాస్ అఘాడీ పేరుతో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ కూటమి డెఫినెట్గా అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక నమ్మకం మీద వాళ్ళందరూ ఉండే. ఎందుకనంటే తెలంగాణలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు తమకు పనిచేసినటువంటి గ్యారంటీల సంబంధించినటువంటి అంశం, ముఖ్యంగా కర్ణాటకలో, తెలంగాణలో గ్రాండ్ సక్సెస్గా వాళ్ళ గ్యారంటీలు పనిచేశాయి. సో ఖచ్చితంగా ఇది మహారాష్ట్రలో కూడా యూజ్ అవుతుంది అనుకున్నారు, మహారాష్ట్రలో కూడా పనిచేస్తుంది అనుకున్నారు. అందుకే 5 గ్యారంటీలతో అక్కడ ఎంబీఏ మహావికాస్ అఘాడీ ఎన్నికలకు వెళ్ళింది. 5 గ్యారంటీల్లో చూస్తే ఇటు మహాయుతి ఇచ్చినటువంటి గ్యారంటీలకు, ఇటు వాళ్ళు మేనిఫెస్టో, వీరి మేనిఫెస్టో చూస్తే నిజానికి కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడ 5 గ్యారంటీలు తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చినట్టుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైతులను ఉద్దేశిస్తూ రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కావచ్చు, అలాగే నిరుద్యోగ భృతి పేరుతో 4,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, అలాగే మహిళలకు ఇప్పటికే అక్కడ మహారాష్ట్రలో వస్తున్నటువంటి బహెన్ లడికి యోజన అనేటువంటి పథకాన్ని అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఆ పథకానికి సంబంధించి వీళ్ళు 1,500 నుంచి ప్రస్తుత ప్రభుత్వం 1,500 ఇస్తోంది. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అక్కడ 3,000 రూపాయల వరకు పెంచుతామనే హామీలు వాళ్ళకి ఇచ్చారు. దీంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో కూడా 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇవ్వడం, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది రకరకాలుగా హామీలు అయితే ఇచ్చారు. మొత్తంగా 5 గ్యారంటీ ఎన్నికలను ఫేస్ చేశారు. కానీ ఈ 5 గ్యారంటీల కంటే పాత ప్రభుత్వాన్ని, ఎక్కడైతే మహాయూత కూటమి బీజేపీ, అలాగే ఇక్కడ శివసేన, షిండే శివసేన, అలాగే అజిత్ పవార్కి సంబంధించినటువంటి పార్టీ, వీళ్ళందరూ కూడా మహాయూతి కూటమితో వెళ్ళినటువంటి ఆ మేనిఫెస్టోనే జనం నమ్మారనేది ఇప్పుడు ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. అక్కడి ఇచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే మనం కీలక భూమిక పోషించినటువంటి పథకం బహెన్ లడికి యోజన, ఇది 1,500 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. ఇది కేవలం సంవత్సర కాలంలో క్రితమే అక్కడ ప్రభుత్వం పెట్టింది. అది సక్సెస్ఫుల్గా రన్ అవడంతో అక్కడ ఉన్నటువంటి ఆడవారికి అన్ని ఏజ్ కేటగిరీలకు మ్యాక్సిమం అక్కడ 1,500 రూపాయలు ప్రతి నెలకు ఇస్తూ వచ్చారు. సో అది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిస్తే 2100 చేస్తామనేటువంటి హామీని ఇచ్చారు. ఇక్కడ గమనించాలి, కాంగ్రెస్ కూటమి అక్కడ 3,000 ఇస్తామన్నా కూడా జనం నమ్మలేదు.
కానీ 2100కు మాత్రమే జనం పట్టగట్టారు. అందుకే బీజేపీ కూటమి, అక్కడ ఉన్నటువంటి మహాయుతి కూటమి మహిళలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ వచ్చింది. ఎందుకంటే ఈ విజయంలో ఇది దాదాపుగా నిజంగా కూడా ఆ మహాయుతి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో విజయం వస్తుందనేటువంటి విషయాన్ని కూడా పెద్దగా ఊహించకపోవచ్చు. డెఫినెట్గా గెలుస్తామనేటువంటి ధీమాత వాళ్ళు మొదటి నుంచి ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ఇంత స్థాయిలో వన్ సైడెడ్గా విజయం వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు ఊహించకపోయి ఉండొచ్చు. ఈ విజయానికి కారణం డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మహిళా ఓటర్లందరూ కూడా దాదాపుగా మహాయుతి కూటమికి పట్టం కట్టారు. మరోవైపు తెలుగు ప్రాంతాలుగా ఉన్నటువంటి చోట ఎక్కడైతే తెలుగు వారు ఎక్కువగా ఉండడం, తెలుగు వారి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ అవలంబించినటువంటి వ్యూహాలు అక్కడ పనిచేశాయి. మహాయుతి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇటు దేశంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల్ని అక్కడ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ మోడీ పర్యటన చేశారు, పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటించిన చోటల్లో కూడా గెలుస్తూ వచ్చింది. మోడీ చేసినటువంటి క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు, ఆ రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలు చేయడం లేదనేటువంటి వ్యాఖ్య బలంగా జనంలోకి వెళ్ళిందనడంలో ఖచ్చితంగా సందేహం లేదు. ఎందుకంటే డెఫినెట్గా మోడీ చేసినటువంటి క్యాంపెయిన్ మహారాష్ట్రలో బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మోడీ కాంగ్రెస్ని ఎక్కుపెడుతూ వచ్చారు. గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేస్తుందని, గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు వాళ్ళు ఇస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వలేదని, గ్యారంటీలు అమలుపరచడం లేదని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు మోడీ. అవి జనంలోకి చాలా వెళ్ళని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మోడీ ఫేస్ చూపిస్తూనే ఇక్కడ మహాయుతి కూటమి ఎలక్షన్లోకి వెళ్ళింది. సో అవి డెఫినెట్గా పనిచేసాయని చెప్పుకోవచ్చు. తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తారు. అదేవిధంగా బీజేపీ నేతలు వీళ్ళు చేశారు. అంటే మహారాష్ట్ర బార్డర్కి సంబంధించిన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో కూడా ఏ విధంగా మెజార్టీ ఉంది? అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారా, లేదంటే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారా, ఏ విధంగా ఉంది? సో ఇక్కడ మహాయుతి కూటమి తీసుకున్నటువంటి వ్యూహం మనం చూస్తే మరట్వాడ ప్రాంతంలో డివిజన్లుగా మనం చూస్తే మరట్వాడ డివిజన్లో అజిత్ పవార్కి, ఎక్కడైతే మహాయుతి కూటమిలో కీలకంగా ఉన్నటువంటి ఎన్సీపీ నేత అజిత్ పవార్కి బలమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది. అక్కడ చాలా బలంగా తన పార్టీ ఉంటుంది. అలాగే చంద్రపూర్ కావచ్చు, సోలాపూర్ కావచ్చు, నాందేడ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేటువంటి వారు కావచ్చు, తెలుగును అర్థం చేసుకునే వాళ్ళు, తెలుగు రాజకీయాలకు కొంత యాప్టబుల్గా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఓటర్లు. వాళ్ళందరినీ ప్రభావితం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో ఉన్నటువంటి కీలకమైన వారిని లైక్ పవన్ కళ్యాణ్, లైక్ ఇటు ఈ ఎంబీఏ చూస్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను, వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లారు, డంప్ చేసి ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించారు. సోలాపూర్లో మనం చూసాం, సోలాపూర్లో పెద్ద ఎత్తున మహాయుతి కూటమి నుంచి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున 2 గంటల సేపు ర్యాలీ కూడా చేశారు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని అక్కడ తీసుకుంటూ వచ్చారు. అలాగే విదర్భ ప్రాంతంలో కూడా తెలుగు మాట్లాడేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తెలుగు అర్థం చేసుకునేటువంటి వారి సంఖ్య, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను ఎక్కువగా గమనిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీరులు కావచ్చు ఎక్కువగా గమనిస్తుండేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇదే విదర్భలో, ఇదే మరట్వాడ, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో, అంటే సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్కి అత్యంత బలంగా ఉండేటువంటి ప్రాంతాలు. ఎప్పుడు కూడా కాంగ్రెస్కి అక్కడ ఖచ్చితంగా సీట్లు వస్తాయని చెప్పి నమ్మకంగా ఉంటారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పాలి మహారాష్ట్రలో. కానీ అలాంటి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీట్లు కోల్పోయింది. చాలా పెద్ద ఎత్తున సీట్లు కోల్పోయింది. పూర్తి స్థాయిలో నష్టపోయారనేటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సీట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అట్లాగే బడా నేతలు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీరిని దెబ్బతీసాయని చెప్పవచ్చు. పక్క సీట్ల విషయానికి వస్తే మాత్రం ఒక క్లారిటీ మెజార్టీతో పాటు మహారాష్ట్ర ప్రజలు మాత్రం పట్టం కట్టారు. కానీ ముఖ్యమంత్రి సీటు ఎవరిదనేది దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరికి ఇస్తారంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే గెలుపొందినటువంటి మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానికి ఇప్పటికీ ఇంకా సందిగ్ధంగానే ఉంది, ఉత్కంఠ అయితే కనబడుతోంది. సరే, ఇప్పటి వరకు రకరకాల ప్రచారాలు వినబడుతూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 3 పార్టీలు, ముఖ్యంగా అజిత్ పవార్ ఎన్సీపీ, అలాగే షిండే శివసేన, అలాగే మా బీజేపీ నుంచి ఫడ్నవీస్, వీళ్ళందరూ కూడా అభ్యర్థులుగా అక్కడ కనబడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా బీజేపీ మహాయుతి కూటమి అవలంబించినటువంటి ఒక
అదొక వ్యూహంలో ఇదొక వ్యూహం. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా తీసుకురాలేదు. చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఫేస్ చేసి తీసుకొస్తే ఓట్లు చీలేటువంటి అవకాశం ఉంటుంది, అసంతృప్తి రగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ముందుకు తీసుకురాలేదు. సో అందులో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో మోడీ ఫేస్ చేస్తూ, మోడీని చూపిస్తూ ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు గెలిచిన తర్వాత డెఫినెట్గా సమస్య వస్తుంది. ఇప్పుడు 25వ తేదీన బీజేపీ శాసనసభ పక్షానికి సంబంధించి సమావేశం ఉంది. సో 26వ తేదీన డెఫినెట్గా ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి రేస్లో ఇటు షిండే ఉన్నారు, అజిత్ పవార్ ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి ఫడ్నవీస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ, ఎందుకంటే మొన్నటిదాకా శివసేన ముఖ్యమంత్రి పీఠంలో ఉంది. సో డెఫినెట్గా కావాలి బీజేపీకి ఇప్పుడు అనేటువంటి ఒక ఆశలో క్యాడర్ ఉన్నారు. మరోవైపు అజిత్ పవార్ నుంచి కూడా ఈ డిమాండ్ వస్తుంది. అజిత్ పవార్ పార్టీ నుంచి కూడా అక్కడ, ఎందుకంటే 3 పార్టీలు కూడా గెలుపు సీట్ల సంఖ్య పక్కకు పెడితే 3 పార్టీలు కూడా పోటీ చేసిన దగ్గర తమ స్థాయిలో అద్భుతంగా గెలిచారు. అయితే ఒక పక్క మహారాష్ట్ర పరిస్థితి ఇలా చూస్తే జార్ఖండ్లో మాత్రం బీజేపీకి సంబంధించిన గెలుస్తుందని చెప్పేసి కూడా ఒక పక్క బీజేపీ నేతలు ఓపు పెట్టుకున్నారు. కానీ అక్కడ ఇండియా కూటమి గెలిచింది. అంటే ఇక్కడ ఫెయిల్ అయిందంటారు. బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, లోకల్ ఇష్యూస్ని టేకప్ చేయడంలో ఫెయిల్ అయిందంటారా? ఎస్, ఖచ్చితంగా జార్ఖండ్ అంశం డిఫరెంట్ ఇష్యూగా చెప్పుకోవాలి. 81 స్థానాల్లో అక్కడ పోటీ జరిగింది. 2 ఫేజులుగా ఎలక్షన్ జరిగాయి. అక్కడ ఇండి కూటమి, అక్కడ జనరల్గా మనం ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ మాత్రం అధికార పార్టీగా ఉన్నటువంటి జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ లీడ్ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కంటే ముందు వరుసలో జేఎంఎం అక్కడ ఆ కూటమిలో కనబడుతూ ఉంటుంది. వారితో పాటుగా మిగతా పార్టీలు ఉన్నాయి. అలాగే అక్కడ సీఎంగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ పైన గత సంవత్సర కాలంగా జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు, అరెస్టు వ్యవహారం, అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా అతనికి ఒక సింపతి తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు ఇక్కడ. అందుకే జేఎంఎం మరొకసారి పట్టు నిలుపుకుంది. ఇక రెండో అంశం, మనం వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. జేఎంఎం అత్యధిక స్థాయిలో సీట్లు సాధించడం, అత్యధికంగా గెలుపొందడంలో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను కూడా ప్రభావిత శక్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు, వ్యూహకర్తగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు, కాంగ్రెస్ పార్టీకే కాదు మిగతా పార్టీలకు కూడా ఎన్ని సీట్లు ఇవ్వాలి, తాము ఎక్కడెక్కడ పోటీ చేయాలి, సీట్లు ఎవరెవరికి ఇవ్వాలి, అలాగే ప్రచారంలో వాడాల్సినటువంటి వ్యూహాలు ఏంటి, ఇవన్నీ కూడా హేమంత్ సోరెన్ భార్య దగ్గరుండి రచించినట్టుగా తన ఒక వ్యూహకర్తగా తన పార్టీకి ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశం, అక్కడ లోకల్ నాన్ లోకల్ డెఫినెట్గా ఫీలింగ్ ఉంది. జార్ఖండ్ అంటేనే గిరిజనుల తెగలు ఎక్కువగా ఉంటారు. మోర్ దెన్ 28% కంటే ఎక్కువ జనాభా అక్కడ కనబడుతూ ఉంటుంది. గిరిజనుల్లో కూడా, ఆదివాసీ గిరిజనుల్లో కూడా వివిధ రకాల తెగలు ఉన్నాయి. దీంట్లో ఎన్డీఏకు వైపు ఉన్నటువంటి తెగలు ఉన్నాయి, అలాగే జేఎంఎం కూటమి వైపు ఉన్నటువంటి తెగలు కూడా ఉన్నాయి గిరిజనుల్లో. కానీ అక్కడ పోలరైజేషన్ అనేటువంటిది ముస్లిం ఓట్ బ్యాంక్ ద్వారా కూడా వస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా రోహింగ్యాలు అక్కడికి డంప్ అవుతున్నారు, అక్కడికి ఎక్కువగా వస్తున్నారు అనేటువంటి ప్రచారం, పోలరైజేషన్ చేసేటువంటి కార్యక్రమం రాజకీయాల్లో జరిగింది. కానీ అక్కడ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎక్కడి వారో ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్నారు, ఎక్కడి వారో ఇక్కడికి వచ్చి మా ఉపాధిని తీసుకుంటున్నారు అనేటువంటి ఫీలింగ్ కూడా, లోకల్ ఫీలింగ్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఆదివాసీకి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అయింది, ఒక పాయింట్. రెండో పాయింట్, డెఫినెట్గా జార్ఖండ్లో హేమంత్ సోరెన్ పైన తనకున్నటువంటి అరెస్ట్ వ్యవహారం, రాజకీయ అంశాలు, ఇవన్నీ కూడా తనకు ఒక సింపథైజింగ్ తీసుకొచ్చాయనేటువంటిలో సందేహం లేదు. ఇంకో విషయానికి వస్తే మాత్రం ఫైనల్లో మాత్రం ఇప్పటివరకు ప్రియాంక గాంధీ గెలిచింది. అంటే వచ్చే పార్లమెంటు సెషన్స్ కావచ్చు, వచ్చే ఎన్నికలు కావచ్చు, ఒక పక్క అన్న పార్లమెంట్లో ఉన్నారు, నెక్స్ట్ చెల్లి రాబోతుంది. ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించిన దాని పట్ల ప్రతి అంశంలో ఇరకటం పెట్టే అవకాశం ఉందంటారా? ఎస్, డెఫినెట్గా మన ఇక్కడ ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. వాయనాడ్లో తాను ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ మొన్నటికి మొన్న వచ్చినటువంటి రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా మెజార్టీ సాధించారు. సుమారుగా 4 లక్షల మెజార్టీ, 3,96,000 మెజార్టీని ప్రియాంక గాంధీ సాధించారు. తాను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. డెఫినెట్గా తనకు సానుకూలంగా ఉన్నటువంటి పార్టీలకు కానీ, రాహుల్ గాంధీకి కానీ, అలాగే తన కుటుంబానికి కానీ, కాంగ్రెస్ క్యాడర్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ఫుల్గా చెప్తూనే వాయనాడుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి అణగారిన వర్గాల గురించి పార్లమెంట్లో గొంతెత్తేటువంటి అవకాశాన్ని తనకు కల్పించారంటూ వాయనాడులో గెలిచిన తర్వాత ఆమె ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, డెఫినెట్గా తాను పార్లమెంట్లో ఒక గొంతుగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ తాను రకరకాలుగా, అంటే తను చేంజ్ ఓవర్ చేసుకుంటూ వచ్చి పార్లమెంట్లో ఎలా చేశారో మనం చూసాం. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అదే తరుణంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ప్రియాంక గాంధీ
పార్లమెంట్లో Right. డెఫినెట్ గా ఒక స్టార్ గా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి దాని స్పీచ్ ఎలా ఉంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా ఇటు మహారాష్ట్ర అటు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠగానే కనిపించని చూసుకోవచ్చు. ఇటు మహారాష్ట్రలో ఊహించని దానికంటే ఎక్కువగా బీజేపీ విజయం సాధించింది. అటు జార్ఖండ్లో జేఎంఎం కూటమి కూడా ఇటు ఏదైతే హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఈ ఎన్నికలు జరగడం, ఆ ప్రభావం ఎన్నికల మీద పడడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.